గతంలో మనం కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కుటుంబ రాజకీయ కథ అని ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్కి ఇది మళ్ళీ కంటిన్యూగా ఇంకొక స్టోరీ. నిన్న అమెరికా పోయి వచ్చిన తర్వాత శంషాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. గతంలో లేఖకు సంబంధించిన విషయం కూడా మనం మాట్లాడుకుందాం. అవన్నీ నమస్తే తెలంగాణ కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ స్పందించలే. అదొక ఫేక్ లెటర్గా అన్నారు. కానీ నిన్న వచ్చి ఆమె ధృవీకరించింది ఆ లెటర్ నేనే ఇచ్చిన, మరి నేను మా తండ్రి గారికి రాసినటువంటి లేఖ ఎందుకు లీక్ అయింది అనేటువంటి ఒక ప్రశ్న సంధించడం జరిగింది. అయితే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు, అలాంటి వారితోటే బీఆర్ఎస్కు నష్టం అని చెప్తా ఉన్నది. కోవట్లు పక్కన పెడితేనే పార్టీకి ఫ్యూచరు. ఆ లేఖే నేనే రాశాను, పర్సనల్ ఎజెండా ఏమీ లేదు, నేను అంతర్గతంగా రాసిన లెటర్ ఎలా లీక్ అయింది, దాని వెనుక ఎవరున్నారో తెలియాలి, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇప్పటికే చెప్పా. అనేక సార్లు నా అభిప్రాయాన్ని కేసీఆర్కి వివరించా. రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతంలో కనిపించని గులాబీ లీడర్లు జెండాలు. నిన్న ఆ మీటింగ్కి వచ్చిన దాంట్లో ఒక్క బీఆర్ఎస్ లీడర్ కూడా ఏమైనా రిసీవ్ చేసుకోవడానికి రాలేదట. పాపం పింకు కలర్ జెండాలు లేవు, పింకు మనుషులు లేరు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో పదవిలో ఉన్నోళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ఆమెను రిసీవ్ చేసుకొని రాలే. మొత్తం పింకు కలరే కనపడలే. రెండోది, ఆ వచ్చిన కార్యకర్తలు కూడా వాళ్ళ కండువాలు వీళ్ళ జాగృతి కండువాలే. ఆ నాయకులు ఆ జాగృతిలో పనిచేసిన పోతూ అమెరికా పోయినప్పుడు వేసినటువంటి ఆ కమిటీ సభ్యులే వచ్చారు. పైగా జై కేసీఆర్ అన్నటోళ్ళు లేడు, జై కేటీఆర్ అన్నటోళ్ళు లేడు, మళ్ళా జై బీఆర్ఎస్ అన్నటోళ్ళు లేడు. బీఆర్ఎస్ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ 4 పిల్లర్లో ఒకటి. రెండోది, బీఆర్ఎస్ బీ పార్టీ మీద ఎమ్మెల్సీ, పైగా కేసీఆర్ కన్న కూతురు. జై కేసీఆర్ అనే పరిస్థితి లేదు, జై బీఆర్ఎస్ అనే పరిస్థితి లేదు, జై కేటీఆర్ అనే పరిస్థితి కూడా లేదు. అయితే మళ్ళా వచ్చిన కార్యకర్తలు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు, కవితనే సీఎం 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 అని నినాదాలు చేస్తూ మాట్లాడుకొచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, పార్టీ స్పష్టంగా గతంలో కవిత చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే, నన్ను తెలంగాణ భవన్కి రానియట్లే, ప్రెస్ మీట్ పెట్టుకోవట్లే, క్యాడర్ నాకు సహకరిస్తలే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా క్యాడర్ నన్ను ఆహ్వానిస్తలేదు, నన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్న గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. అవన్నీ వాస్తవం అని నిన్న తేట తెల్లమేయడం జరిగింది. ఎందుకంటే ఆమె రూఢి చేసింది. ఆ లెటర్ నేనే పంపిన, చాలా సీక్రెట్గా పంపించినటువంటి లెటర్ కూడా ఎందుకు లీక్ అయింది, ఎట్లా లీక్ అయింది, లీక్ వెనుక ఉన్నది ఎవరు అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నది. అయితే దీన్ని బట్టి చూస్తే లెటర్ దాకా వచ్చింది కేసీఆర్కి మధ్య ఉన్నటువంటి, కవితకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధం అని అంటే, మరి కేసీఆర్ ఎందుకు దూరం పెడతా ఉంటారు? లిక్కర్ స్కామ్కు సంబంధించినా, లేకపోతే వాళ్ళు రజతోత్సవ సభలో కేటీఆర్ను వారసునిగా ప్రకటించడం వలన ఈమె ఏమన్నా నొచ్చుకొని ఇట్లా ఎడమొహం పెడమొహం వచ్చిందా అనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ పాత్ర ఎంతుందో కవిత పాత్ర కూడా అంతే ఉంది. సరే, రాజకీయంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగానో వారసునిగా తనకు పెట్టొచ్చు, కానీ మరి కవితను ఎందుకు రాజకీయంగా దూరం పెట్టే ప్రయత్నం చేస్తాను, క్యాడర్ ఎందుకు దూరం పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది అనేది అర్థం కాని విషయం. తర్వాత కేసీఆర్ సొంత కన్న కూతురు అయి ఉండి ఆమెను కేసీఆర్ను గెలవకున్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి? కోవట్లు అంటే ఎవరు? ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక తండ్రిగా ఆమె ఎప్పుడైనా ఎక్కడైనా కలుస్తుంది. ఒక కన్న కూతురిని ఆపే శక్తులు ఏమై ఉంటాయి? దాని వెనక ఎవరు ఉంటారు? ఆ దయ్యం అంటే నాకు తెలిసి కేటీఆరే లేదా సంతోష్ రావు. ఒక కన్న కూతురుని ఆపే శక్తి ఎవరికి ఉంటుంది? వాళ్ళ ఉన్న కన్న బిడ్డలు అంటే మళ్ళీ కేటీఆర్ అనే వ్యక్తే వస్తాడు. నాకు తెలిసి హరీష్ రావు కూడా రాడు. ఎందుకంటే పాపం హరీష్ రావు కూడా చాలా రోజుల నుంచి మనస్పర్ధలతో ఉన్నాడు, రాననుకున్నాడు. ఆయనను ఈయన నచ్చ చెప్పుకునే ప్రయత్నం, ఇంటికి పోయింది, ఏదో నచ్చ చెప్పుకున్నాడు, మళ్ళీ ఆయనే ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, నేను సహకరిస్తా, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి చేసినా కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను కేసీఆర్ కార్యకర్తను అన్నాడు. అయితే మరి ఈ కుట్రలు కుతంత్రాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈమె మీదనే? ఆ కుట్రలు కుతంత్రాలు చేసిన వ్యక్తి కేటీఆర్ఏనా? మరి కేటీఆర్కి వీళ్ళకి ఎందుకు వస్తలేదు? ఎందుకనంటే, నేను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినే, పార్టీలో నాకు వారసత్వం ఉంది, పార్టీలో సగం సీట్లు నేనే ఇచ్చుకుంటాను, నన్ను నమ్మి కూడా పార్టీ ఉంది, క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు అన్నట్టు ఈమె డిమాండ్ చేయడమే కేసీఆర్కు కొద్దిగా కోపం అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే గతంలో కేసీఆర్ లిక్కర్ కేసు విషయంలో చాలా రాజీపడ్డాడు బీజేపీతో. ఆరోపణలు కూడా వచ్చినాయి. 6 నెలల నుంచి జైల్లో ఉన్నా మీరు సరిగ్గా లాబింగ్ చేయలేదు, మీకు రాజకీయం తెలియదు అన్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. ఆమె రిలీజ్ అయిన తర్వాత 6 నెలలు జైలు ఉన్న తర్వాత ఒక్కసారి కలిసి 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేదంట. అంటే పార్టీకి ఎంత నష్టం జరిగింది లిక్కర్ కేసు విషయం వల్ల, కేసీఆర్ ఎంత దూరం పెడుతుండు తను అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంతైనా కేసీఆర్కి కన్నా
రాజకీయాల కన్నా కన్న కూతురు ఎక్కువ అని సాధారణంగా మనం అనుకుంటాం, కానీ దీన్ని బట్టి చూస్తే మనకు కేసీఆర్ కన్న కూతురు కన్నా రాజకీయాలే ఎక్కువ అనేటువంటి ఒక సందేశం మనకు కనపడతా ఉన్నది. ఇది కాకుండా నాకు తెలిసి వేరే ఆరోపణ ఏమి ఉంటుంది, ఎందుకు దూరం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత ఆయన్ని దేవుడు అంటున్నారు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతున్నది. కేసీఆర్ కూతురునైనా నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందంటే పార్టీలో ఇతరుల సామాన్య పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగామా జరిగినట్టు తెలిసింది. ఆ లేఖ 2 వారాల క్రితం నేనే కేసీఆర్కు రాశాను. గతంలోనూ లేఖ ద్వారా అనేకసార్లు నా అభిప్రాయాలు చెప్పాను. అందులో నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నేను రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటాను. చాలాసార్లు నా అభిప్రాయాలను వెల్లడించాను. అంతర్గతంగా రాసిన లేఖ ఈసారి బహిర్గతం కావడం బాధాకరం. లేఖ వెనుక లీకులు నాకు తెలియాలి అని మన అంటుంది. మళ్ళా మా నాయకుడు కేసీఆరే పార్టీలో కుట్రలు కుతంత్రాలు అని మళ్ళా మాట్లాడడం జరిగింది. శంషాబాద్లో జరిగినటువంటి సన్నివేశాన్ని చూస్తే ఆమె ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. టీబీఆర్ఎస్ అట, అదేంటంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అన్నట్టుగా ఒక పార్టీ ఖరారు అన్నట్టుగా దానికి సంబంధించిన చర్చలు. ఆమె ఫ్లైట్ దిగిన వెంటనే 45 నిమిషాలు చర్చలు చేసిందట వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, ఆమె అనుచరులతోటి, ముఖ్యులతోటి. ఏమని, ఇప్పుడే ప్రకటిద్దామా లేకపోతే టైం తీసుకొని ప్రకటిద్దామా అంటే టైం తీసుకొని ప్రకటిద్దాము అని చెప్పారట. టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి. తెలుసు ఆమెకు ఏంటంటే రాజకీయంగా చాలా తెలివికల వ్యక్తి. ఆమె జాగృతితోటి కొన్ని వేల కోట్లు సంపాదించింది. మామూలు దందాలు కావు. ఒక పార్టీ నడిపే సత్తా కాదు, ఆర్థిక బలం కూడా తన దగ్గర ఉంది. పైగా తెలంగాణకు ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉన్నది. ఆ ప్రాంతీయ పార్టీ అవసరాన్ని కవిత క్యాచ్ చేసుకుంటా ఉన్నది. రెండవది, రేపు కనుక చాలా ఆరోపణలు, వీళ్ళ మీద అవినీతి ఆరోపణల మీద కమిషన్లు, విజిలెన్స్ కమిషన్లని, తర్వాత ఎంక్వైరీ కమిషన్లు నడుస్తూ ఉన్నాయి. ఎంక్వైరీ కమిషన్లు కనుక నడిచి ఇప్పుడు ధర్నీ విషయంలో కానీ, లేకపోతే కాళేశ్వరం విషయంలో కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఇటు అయ్యను కానీ ఇటు వాళ్ళ అన్నను కానీ జైల్లో వేస్తే నెక్స్ట్ పార్టీ మొత్తం హరీష్ రావు పగ్గాలకు పోతుంది, చేతులకు పోతుంది. హరీష్ రావు పార్టీ చేతులకు పోయిన తర్వాత నాకు ప్రాధాన్యత ఉండదు. అన్న తర్వాత పార్టీ నడిపించేటువంటి నైతిక అర్హత బాధ్యత నాకే ఉంటుంది కుటుంబ సభ్యురాలుగా అన్న ఆలోచన మీద వాళ్ళకు పుసకపోతే, అంటే ఆ స్థానం కనుక, ఆ ప్రాధాన్యత కనుక కేసీఆర్ ఇవ్వకపోతే నేను ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ పెట్టుకునేటువంటి పరిస్థితి తప్పదు నాకు అన్నట్టుగా కవిత అడుగులు వేస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇంకా 15-20 రోజుల్లోనే తెలంగాణలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ వెలగబోతుంది. దానికి ఈమె అధ్యక్షురాలుగా ఉండబోతా ఉన్నది. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఒక కొత్త నినాదం బయట తీసుకొచ్చింది మే డే రోజున. దాన్నే ముందు పెట్టుకొని బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, బీసీలనే ముందు పెట్టుకొని వాళ్ళకే అగ్రభాగాన వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మళ్ళీ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది మనం టైం టు టైం అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.